హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో కిరణ్ నంద్యాల యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే గుడ్ బై టు ఇండియా అనే టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. 5 ఏళ్లలో భారత్తో బంధానికి బై బై చెప్పిన 8.34 లక్షల మంది. సో కంటెంట్ డీటెయిల్గా మనము చూసినట్లయితే గత 5 ఏళ్లలో 8.34 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నారు. విదేశాల్లో మెరుగైన విద్య, ఉద్యోగ అవకాశాలు, అత్యుత్తమ వైద్య సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ విధానాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణం, పన్ను ప్రయోజనాలు వంటి కారణాలతో భారతదేశ పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గత 5 ఏళ్లలోనే ఏకంగా 8.34 లక్షల మంది భారతీయులు దేశ పౌరసత్వాన్ని వదులుకొని విదేశీ పౌరులుగా మారారు. పౌరసత్వం వదులుకుంటున్న వారి సంఖ్య కోవిడ్కు ముందు అంటే 2011-19 సగటున 1.32 లక్షలుగా ఉంటే ఆ తర్వాత 2020-23 మధ్య 20% పెరగడం గమనార్హం. ఉన్నత విద్య, ఉద్యోగాల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న భారతీయులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం అక్కడే స్థిరపడడానికి ఆసక్తి చూపుతున్నారు. పైగా భారత పాస్పోర్ట్తో చాలా విదేశాలకు వెళ్లాలంటే వీసా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అదే అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి దేశాల పాస్పోర్ట్లతో ప్రపంచంలో చాలా దేశాలకు వీసా రహిత ప్రయాణాలు చేయవచ్చనే భావన కూడా భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి పురిగొల్పుతుంది. 2018 నుంచి 2023 వరకు 114 దేశాల భారతీయుల పౌరసత్వాన్ని స్వీకరించారు. సో కొన్ని ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఒకసారి మనం చూసినట్లయితే 2018 నుంచి 2023 వరకు 114 దేశాల్లో భారతీయులు పౌరసత్వాన్ని స్వీకరించారు. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలో స్థిరపడ్డారు. గత 6 ఏళ్లలో 70 మంది పాకిస్తాన్, 130 మంది నేపాల్, 1500 మంది కెన్యా పౌరసత్వాన్ని కూడా స్వీకరించారు. విదేశాల్లో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో చైనా తర్వాత భారతీయ విద్యార్థులే అత్యధికం. 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు వివిధ దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. భారత పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య ఒకసారి మనం గ్రాఫ్ రూపంలో చూడొచ్చు. ఓసీఐతో వీసా లేకుండానే భారత్కు వచ్చే వీలు. ఇతర దేశాల్లో పౌరసత్వం తీసుకుంటే భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరిగా ద్వంద్వ పౌరసత్వం అనేది మన రాజ్యాంగంలో లేదు. భారత పౌరసత్వం వదులుకున్న వ్యక్తులు ఇక్కడ తిరిగి రావాలంటే ఖచ్చితంగా వీసా ఉండాల్సిందే. బంధువులు, కుటుంబం కోసం తరచూ భారత్కు వచ్చి వెళ్లే వారి కోసం 2003లో పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ PIO కార్డును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పాస్పోర్ట్ల 10 ఏళ్ల పాటు పనిచేస్తుంది. అయితే దీన్ని 2015 నుంచి నిలిపివేశారు. 2006 నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా OCI కార్డును జీవితకాల పరిమితితో జారీ చేస్తున్నారు. ఇది ఉంటే వీసా లేకుండానే భారత్కు వచ్చే వీలు ఉంటుంది. భారత్లో ఉంటూనే ప్రైవేటు ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. ద్వంద్వ పౌరసత్వాన్ని అమల్లోకి తెస్తే భారత పౌరసత్వాన్ని వదులుకునే వారి సంఖ్య తగ్గుతుందని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.